చిత్తూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గంగవరం మండలం బండమీద జనవారిపల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం బాలిక ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్టు తెలుస్తోంది. తీవ్ర జ్వరంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ఇది ఆత్మహత్య కాదని, తమ కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి ఒక వ్యక్తిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక, సాంకేతికత ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తుది నిజ నిజాలు దర్యాప్తు తర్వాతే తేలనున్నాయి. వాళ్ళ అన్ననా పాపల అన్న ఏ అబ్బాయి హ్యాండిక్యాప్డ్ వినబడుతుందా నాన్న? ఓయ్ ఈ అబ్బాయి అన్నాడు అంటున్నా, పాపం తెలియదు అంటున్నా. చిత్తూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గంగవరం మండలం బండమీద జరావారిపల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం బాలిక ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్టు తెలుస్తోంది. తీవ్ర జ్వరంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే ఇది ఆత్మహత్య కాదని, తమ కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలకు సంబంధించి ఒక వ్యక్తిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక, సాంకేతిక ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తుది నిజ నిజాలు దర్యాప్తు తర్వాతే తేలనున్నాయి. ఈ అబ్బాయి అన్నాడు అంటున్నా, పాపం తెలియదు అంటున్నా. మంచి అమ్మాయి సార్. అత్త అని పిలొద్దంటే కూడా అందరూ పిలుస్తారు, అత్త అని పిలుస్తాను. అంత ప్రేమగా పిలిచింది సార్ ఆ అమ్మాయి. వంటకు వచ్చినప్పుడు కూడా భోజనానికి అంత అమృతంగా వచ్చింది సార్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అంటే చాలా బాధ సార్ నాకు కూడా. తురమనేసి నిలిచిపోయిండాను నువ్వు చెప్పింది సార్. స్కూల్కి రాలేదని వాళ్ళ అక్క వస్తుంది. ఆ అమ్మాయిని అడిగితే కూడా అట్లా అనిపించింది. మీకు ఎప్పుడు తెలిసిందా? మాకు మళ్ళీ తెలిసింది సార్. మళ్ళీ మేము సార్ వాళ్ళు అందరూ పై తీసేసి వచ్చినాం. చాలా మంచి అమ్మాయి. సార్ వాళ్ళు కూడా ఏడ్ చేసి అమ్మాయిని కాళ్ళు కడికి తీసేయండి, ఇదే కోరుతున్నాం. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించింది, దానికి ఇంకా ఎక్కువ అనుభవించాలి వాళ్ళు. ఇదే కోరుతున్నాం మీడియా వాళ్ళు. ఎంత బాగుంది చెప్పండి. నిన్నటికి బాగానే ఉంది మాతో మాట్లాడితే, ఈరోజు హాస్పిటల్లో పునుకొని ఉందంటే ఎంత కారణము. అది ఉన్నారు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ పిలిపించి మాట్లాడచ్చు కదా. ఏమైపోతుంది, మీ ఆడికి చంపేసి పండబెట్టేశారు. నేను పొద్దుపోయే కొందరికి హాస్పిటల్లో ఉంది మా బిడ్డ. మాకెవరు తెచ్చిస్తారు చెప్పండి ఆ పాపని. ఇది ఒకటే న్యాయం జరగాలి. మా ఇప్పుడు ఈ బిడ్డకు జరిగింది, నెక్స్ట్ టైం ఇంకో బిడ్డకు జరగకుండా ఏం కారణం ఇస్తారు చెప్పండి. మీరే ఉన్నారు కదా. ఈ బిడ్డకి సారీ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకో బిడ్డకి అట్లే జరుగుతుందా? ఇప్పుడు మేమని గమ్మున ఉండిపోతాం, వాళ్ళు ఇంకొకరు గమ్మున ఉంటారా? ఉండలేరు కదా. కాళ్ళు కాడికి తీసేయాలి ఇట్లా వాళ్ళు. సార్ ఇప్పుడు మేము చేతితో బతికినాము. ఇంతమంది ఆడపిల్లతో ఒక పాపు లేదు అని మా ప్రాణం పోతుంది. ఆ ప్రాణం మాకు దిక్కు లేకుండా చేసింది. వాళ్ళు ప్రాణాలతో ఉంటారా ఉంటారా తెలియదే. మా బిడ్డ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా జీవితంతో ఒక బిడ్డ లేదంటే మేము ఒళ్ళు ఉట్టుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చిత్తూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఆత్మహత్య కాదు, హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం జరవారిపల్లిలో ఓ మైనర్ బాలిక
ఉరివేసుకొని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు తీసింది. అయితే నిన్న సాయంత్రం కూడా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే ఈ యొక్క ఆత్మహత్యకు ముందు అంటే ఇంటి పక్కనే అంటే మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పక్కనే మరో బాలుడితో ఈ యొక్క మైనర్ బాలిక శిరీష ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కూడా అతనితో సన్నిహితంగా మెలుగుతుండడం గమనించిన బాలుడి తండ్రి కూడా నాగరాజు ఆ యొక్క బాలికను కూడా కొంత హెచ్చరించడం జరిగింది. తన కుమారుడితో తిరగవద్దు, మీ పైన కూడా పోలీసులకి ఫిర్యాదు చేస్తానని చెప్పి ఆ పాపని కొంత గతమాయించిన పరిస్థితి ఉంది. అదే సమయంలో కూడా ఆ యొక్క బాలిక తల్లికి కూడా ఫోన్ చేసి నీ కూతురు ఈ విధంగా నా కుమారుడితో తిరుగుతోందని చెప్పి కూడా తల్లికి కూడా చెప్పడంతో ఈ క్రమంలోనే కొంత మనస్తాపానికి చెంది భయాందోళనకు గురైన ఆ బాలిక ఇంట్లో ఉరేసుకునే ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలిసింది. అయితే ఈ పూర్తిగా తన కూతురు చనిపోవడానికి కారణం నాగరాజే తన కూతురు చనిపోవడానికి కారణమయ్యాడు కాబట్టి అతని పైన హత్య కేసుగా నమోదు చేయాలని చెప్పి కూడా ఆ యొక్క బాలిక తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే పూర్తిగా తన కూతురు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది కాబట్టి ఒకవేళ చంపి తన కూతురు కూడా ఆత్మహత్యగా కూడా ఈ యొక్క సంఘటన కూడా క్రియేట్ చేశారని చెప్పి కూడా ఆ యొక్క తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దీనిపై కూడా గంగవరం పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసును కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా కూడా బాలిక సంబంధించిన కేసు కూడా కేసు నమోదు చేసేట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆ యొక్క బాలిక మృతదేహాన్ని కూడా గంగవరం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి పోస్ట్ మార్టం కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా పోలీసులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.